వెల్కమ్ టు మై ఛానల్. నా గతి ఇంతేనా? ఈ ఒక్క ప్రశ్న జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ప్రతి ఒక్కరి మనసులో మెదులుతుంది. పరీక్షల్లో ఫెయిల్ అయినప్పుడు, ఉద్యోగం రాకపోయినప్పుడు, వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు, అప్పులు పెరిగినప్పుడు, మన వాళ్ళు అర్థం చేసుకోనప్పుడు మనసు అడిగే ప్రశ్న ఒక్కటే, నా గతి ఇంతేనా? కానీ నిజంగా మన గతి ముందే రాసి ఉంటుందా? లేదా మన నిర్ణయాలతో మారుతుందా? ఈ విషయం తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. జీవితం ఒక పుస్తకం లాంటిది. ఒక పుస్తకంలో ఒక పేజీ చెడిపోయిందని మొత్తం పుస్తకాన్ని పారేయం కదా! అలాగే జీవితంలో ఒక ఓటమి, ఒక నష్టం, ఒక తప్పు నిర్ణయం వల్ల మొత్తం జీవితం అయిపోయిందని అనుకోవడం తప్పు. ఈరోజు మీరు ఎదుర్కొంటున్న సమస్య జీవితంలో ఒక అధ్యాయం మాత్రమే. అది మొత్తం కథ కాదు. విద్యుత్ బల్బును కనిపెట్టినప్పుడు వేల సార్లు విఫలమయ్యాడు థామస్ ఆల్వా ఎడిసన్. అప్పుడు ఒక జర్నలిస్ట్ అడిగాడు, 1000 సార్లు ఓడిపోయినందుకు బాధ లేదా అని. అప్పుడు ఎడిసన్ గారు చెప్పారు, నేను 1000 సార్లు ఓడిపోలేదు, పని చెయ్యని 1000 మార్గాలను కనుగొన్నాను అని చెప్పాడు. మనం కూడా ఒక అపజయాన్ని జీవితాంతం మోసుకుంటూ ఉండకూడదు. మీ ఫోన్ బ్యాటరీ 1%కి వస్తే ఫోన్ పారేస్తారా? లేదు కదా, ఛార్జింగ్ పెడతారు. అలాగే మన జీవితంలో 1% మాత్రమే మిగిలిన జీవితాన్ని వదిలేయకండి. మళ్ళీ మీ కలలను చార్జ్ చేసుకోండి. వెదురు విత్తనము నాటిన తర్వాత మొదటి సంవత్సరం పెద్దగా మారదు. రెండే సంవత్సరం కూడా కనిపించే అంత పెరగదు. 3, 4 సంవత్సరాలు కూడా అలాగే ఉంటాయి. కానీ 5వ సంవత్సరం ఒక్కసారిగా ఆకాశాన్ని తాకేలా పెరుగుతుంది. ఎందుకంటే ఆ 4 సంవత్సరాలు అది భూమి లోపల వేర్లు బలపరుస్తూ ఉంటుంది. మన జీవితం కూడా అలాగే. ఇప్పుడు మీరు కష్టపడుతున్న ఫలితం కనిపించకపోవచ్చు, కానీ మీ వేర్లు బలపడుతున్నాయి. ప్రపంచంలో విజయం సాధించిన ప్రతి వ్యక్తి జీవితంలో ఓటమి ఉంది. ఓటమి అనేది దేవుడు మనకిచ్చే శిక్ష కాదు, మరింత బలంగా మారడానికి ఇచ్చే అవకాశం. పడిపోవడం తప్పు కాదు, లేవకుండా ఉండిపోవడమే తప్పు. మన బాధల్లో చాలా వరకు ఇతరులతో పోల్చుకోవడం వల్లే వస్తాయి. అతనికి ఉద్యోగం వచ్చింది, ఆమెకు ఎక్కువ జీతం, వాళ్ళకు పెద్ద ఇల్లు. కానీ మనం చూడనిది వారి కష్టాలు. ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు, ప్రతి ఒక్కరి సమయం వేరు. మీరు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు దాటుకొని ఇక్కడి వరకు వచ్చారు. చిన్నప్పుడు వచ్చిన సమస్యలు, చదువులో ఎదురైన ఇబ్బందులు, కుటుంబ బాధ్యతలు ఇవన్నీ దాటుకొని నిలబడ్డారు. అంటే మీలో బలం ఉంది. మీరు అనుకున్న దానికంటే చాలా బలమైన వ్యక్తి మీరు. ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి. గతాన్ని మార్చలేం, కానీ భవిష్యత్తును నిర్మించవచ్చు. సమస్యలు శాశ్వతం కావు, కాలంతో పాటు మారిపోతాయి. ప్రయత్నం ఆపకండి, ఎందుకంటే చివరి వరకు ప్రయత్నించిన వారే గెలుస్తారు. కాబట్టి ఇకపై నా గతి ఇంతేనా అని అడగకండి. దానికి బదులుగా నా గతి మార్చడానికి నేను ఈరోజు ఏం చేయగలను అని అడగండి. ఎందుకంటే గతి రాసేది కాలం కాదు, మన నిర్ణయాలు, మన కృషి, మన పట్టుదల. ఈరోజు చీకటి ఉన్నా రేపు వెలుగు తప్పకుండా వస్తుంది. ఓటమి శాశ్వతం కాదు, ప్రయత్నం ఆపితేనే పరాజయం శాశ్వతం అవుతుంది. ఈ నా గతి ఇంతేనా అని అడిగే ప్రతి మనిషికి జీవితం ఒకటే సమాధానం చెప్తుంది, ఇంకా నీ కథ పూర్తి కాలేదు. ఈరోజు మీరు పడిపోవచ్చు, రేపు మీరు లేవచ్చు. ఈరోజు మీరు ఓడిపోవచ్చు, రేపు మీరు గెలవచ్చు. ఎందుకంటే గతి అనేది రాసి పెట్టింది కాదు, సృష్టించుకునేది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.